మహాత్మా గాంధీ పేరు మార్చే ఆలోచనను కేంద్రం మార్చుకోవాలని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జగిత్యాలలోని స్థానిక ఇందిరాభవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి నిరసన ధర్నా నిర్వహించారు. Down, down, Modi! Down, down, Amit Shah! Down, down, Amit Shah! Down, down, Modi! Down, down! Modi! Jodo! 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 Bharat Jodo! 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 Bharat Jodo! 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 Bharat Jodo! देश का सत्यानाश करेगा मोदी को क्या राज करेगा देश का सत्यानाश करेगा छोड़ो भारत छोड़ो देश की सेवा कौन करेगा हम करेगा ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజానీకాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటిది నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పండి. అటువంటి ఒక పత్రిక నిర్వహణలో ఏదైతుందో తదుపరి కాలంలో నష్టాలు పేరుకపోతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాలు పూరింపజేసే విధంగా ఏదైతే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పంటున్నాం కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ ప్రోత్సాహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి మరి దోషులుగా పరిణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయడం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పంటున్నా.